ఓకే ఫాదర్ ఓకే ఓకే
గొప్ప పండుగ మహోత్సవమును, అలాగే ఈనాడు మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ ఇంజమాల యోహాన్ గారు, వారు ప్రాంతమునకు చెందినటువంటి వారిని జర్మన్ ఫ్రెండ్స్ అందరినీ కూడా మన విచారణకు తీసుకువచ్చి ఉన్నారు. సో అందువలన ఫాదర్ గారుకును వారి ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ తోట అంతోని ఫాదర్ గారిని కూడా మొట్టమొదటిసారి మన యొక్క విచారణకు వచ్చి ఉన్నారు. అందువలన ఫాదర్ని కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ ఫాదర్స్. అండ్ ఆల్సో పూజ గురువులు గొడే సుధాకర్ మరియు పిల్లా విజయ్, ఈ యొక్క సన్ ఆఫ్ ద సాయిల్స్, సో వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. ఈనాడు యొక్క దివ్య పూజాబలిను కృతజ్ఞత పూజాబలిగా అర్పించి ప్రార్థన చేసినటువంటి ఎలగలేటి శౌరి విజయమ్మ వారి కుటుంబమునకు దేవుడు చేసిన మేళ్లకు గాను వారిని దీవించి Seite ganz herzlich begrüße ich euch, liebe Freunde, besonders unser Bürgermeister Herrn Schramal und zweite Bürgermeister Herrn Eder, alle lieben Freunde in die Heimatkirche hier, wo ich getauft wurde, als Primiziant Gottesdienst gehalten habe und als hier gewachsen habe. Ich danke euch für euer Kommen. Es ist eine Ehre und Freude, dass so viele ganz weit geflogen und gefahren zu uns gekommen. Es ist ein großes Fest, nicht nur für mich, sondern für ganze Gemeinde und Heimatpfarrei hier. Jetzt gemeinsam zum Festgottesdienst hier beginnen wir diesen heilige Messe für uns alle und für unsere Heimatpfarrei, auch der Pfarrei in Deutschland. Auch natürlich denken wir unsere liebe Frau Kurz Johanna, vor 2 Tagen verstorben, gestern beerdigt wurde auch die Mutter von Pfarrer Stahlinger, gestern verstorben, 99 Jahre alt, in der Pfarrei Gratisdorf, auch Onkel von Kurt und allen lieben Verstorbenen gedenken wir und heute schließen wir in diese Messe. Pita Putra Pavitratma Namamuna. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో నుందురుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభ బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించుటను గొప్ప పండుగను కొనియాడుతూ ఉంది. మనందరం కూడా మనం జ్ఞానస్థానం పొందినప్పుడు మన తల్లిదండ్రులు మనలను దేవుని దగ్గర తీసుకుని వచ్చి ఈ దేవాలయంలో సమర్పించారు. ఈ పండుగలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అని అంటే, దేవుని కోసం నిరీక్షించే వాళ్ళు ధన్యత పొందుతారు. హన్నా సిమియోనులు వృద్ధాప్యము వరకు దేవుని సేవలో దేవునికి ఊడిగము చేస్తూ ఆ యెరూషలేము దేవాలయములో బాలుడైనటువంటి యేసు తమ యొద్దకు తీసుకురాబడతారు, మేము చూడాలి అని పరితపించారు, వేచి చేశారు. వారి యొక్క ఆ నమ్మకం ఈ రోజున నెరవేరింది. అంతటి వృద్ధాప్యములో వాళ్ళు దేవుణ్ణి కనులారా చూస్తారని హన్నా సిమియోనులు గ్రహించలేదు. అయినప్పటికీ కూడా వారి నిరీక్షణ ప్రభు అయినటువంటి దేవుడు మరియ యోసేపుల ద్వారా దానిని పరిపూర్ణం చేశాడు. మన జీవితాలలో కూడా చాలామంది యువత యువకులు ఒక మంచి ఉద్యోగం రావాలని, తల్లిదండ్రుల బిడ్డలు బాగా చదవాలని, క్రమశిక్షణ కలిగి జీవించాలని, విశ్వాసములో ఎదగాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవునిలో మన విశ్వాసం ఉంచి చేస్తూ ఉన్నట్లయితే వాటిని పరిపూర్ణం చేస్తాడు, వాటిని ఆశీర్వదిస్తాడు. ఆ ఆలోచనలో ఆ నమ్మకాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మనం ఎప్పుడైతే అపనమ్మకాన్ని చూపించామో, దేవుని సంఘానికి వ్యతిరేకంగా జీవించామో, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి మన ఇష్టానుసారముగా భయభక్తులు లేకుండా జీవిస్తూ ఉన్నాము, హన్నా సిమియోను వలె కాక మన ఇష్టాను ఆలోచనలుగా మనము దేవునికి దుష్టులుగా మారిపోయాము. ఆ సందర్భాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఈ పవిత్ర బలిలో పాల్గొని మనం అందరము కూడా పశ్చాత్తాపపడి నిండు మనసుతో నిర్మల హృదయంతో ఈ పవిత్ర బలిని ఈ పండుగ నాడు ఆ పరలోకపు తండ్రికి సమర్పించుకుందాం. చేసిన పాపాలకై పశ్చాత్తాపపడదాం.
తాన దారి చూపేవా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలు సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దయ చూపండి ఏలినవారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి Gloria, 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 Gloria. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ భూలోక జనులు ఎల్లరకు శాంతి శాంతి ఆమేన్ 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 మొదటి పట్టణం అయిన తర్వాత జర్మన్స్ ఒక పాట పాడతారు. బిట్టే మార్గోట్ ఫెన్సెల్ నాక్ డెమ్ ఎర్స్టే లేసుంగ్ సింగెన్ వియర్ యూఫ్నే హెర్ ది హెర్సెన్ వైట్ నాక్ డెమ్ ఎర్స్టెన్ లేసుంగ్ ఓకే ఎర్స్టెస్ లీడ్ నాక్ డెమ్ ఎర్స్టే లేసుంగ్ సింగెన్ వియర్ యూఫ్నే హెర్ ది హెర్సెన్ వైట్. నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను గురువుగా 15 సంవత్సరాలు ముగించుకున్నాను. 10 సంవత్సరాలు ధర్మలీలో దేశంలో సువార్తను చేస్తూ ఉన్నందుకు, మరి గురువులందరూ కూడా వారి సహాయాన్ని ప్రేమను నాకు పంచుతూ ఉన్నందుకు, మా అమ్మ యొక్క ప్రార్థనా సహాయానికి, కుటుంబ సభ్యుల ప్రార్థనా సహాయానికి, మీ అందరి ప్రార్థనా సహాయానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పవిత్ర పూజా బలులో దేవుని కోసం, మనందరి కోసం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమున అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును కాంచి నిన్ను స్తుతించుచున్నాము. అతడు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని ప్రతిమాలుచున్నాము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మలాకి గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 4 వరకు. మీరు ఎదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేంచేయు దినము భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలవగలవాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోకాహారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యోధా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు
పూర్వకాలమునందు వలె అతనికి ప్రీతి పాత్రులవుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. తాను పుత్రులను పిలుచువారు రక్తమాంసపూరితములకు శరీరములు కల వారంతచే తాను వారు వలె అతడే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యాను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యుభయము చేత తమ జీవితం అంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుడకుగాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము. తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువాక్కు. Hallelujah, 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 hallelujah. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనము నుండి 40వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయేరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళేరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవ భక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పులకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను.
ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లి తండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచి తిని, అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లయను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనేడు ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనియేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయేను. ఉపవాసములు ప్రార్థనలు చేయించు రైంబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణములనే దేవాలయమునకు వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది ప్రభుని సువిశేషము. ప్రభువా, నీకు స్తుతి కలుగును గాక. యావే ప్రభుని చేత క్రీస్తు భగవానుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి దైవజనులారా, ఈరోజు నేను ఒట్లూరులో చూసినటువంటి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని, విశ్వాసాన్ని చూస్తుంటే మన ప్రీతమ గురువులు యోహాను ఫాదర్ గారి ద్వారా, అసిసి ఫాదర్ గారి ద్వారా, మిగిలిన గురువుల ద్వారా నేను ఈరోజు నిజముగా ఈరోజు మన యొక్క ఒట్లూరులో క్రిస్మస్ పండుగలాగా ఉంది. అందరు గట్టిగా తప్పులు కొట్టిన ఒకసారి, ఎందుకంటే చాలా సంతోషము. ఒట్లూరు నాకు చాలా ఇష్టము, ఎందుకంటే నేను సెయింట్ జేవియర్ బోర్డింగ్లో ఉన్నప్పుడు బిషప్ మాథ్యూ గారు నేను ఎప్పుడు ఇక్కడ పూజలకు వచ్చి ఉండేవాళ్ళమే. అప్పుడు నేను ఒక ఆదివారం పూజకు వచ్చినప్పుడు ఒక కుర్రవాడి, ఒక యువకుడిని చాలా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతున్నారు సిస్టమేటిక్గా. ఆ తర్వాత ఆయన ఎవరని తెలుసుకుంటే మన పీఠం మీద ఉన్నటువంటి యోహాను ఫాదర్ గారే. అప్పుడు బ్రదర్గా ఉన్నప్పుడే ఆయన తన జీవితంలో క్రమశిక్షణ, విశ్వాసము, దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధముగా బోధించాలని చెప్పి బ్రదర్గా ఉన్నప్పుడే ఆయన గురువులాగా అంత అనుభవంతో ఈ దేవాలయంలో నేను చూశాను. ఆ తర్వాత దేవుడు కొంతమందిని కనెక్ట్ చేస్తూ ఉంటాడు. నేను శృంగవృక్షంలో 13 సంవత్సరాలు, శృంగవృక్షం అంటే భీమవరం దగ్గర ఉంటుంది. ఎక్కడ? భీమవరానికి వీరవాసన మధ్యలో ఉంటుంది. 13-14 సంవత్సరాలు నేను అక్కడ. బిషప్ జాన్ గారు, నేను ఆయనకు ఒకటే మాట చెప్పా,
తండ్రి గారా, ఏ గురువు ఎక్కడికి వెళ్ళంటాడో నన్ను అక్కడ పంపించండి. ఎక్కడైతే ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారో, పేద ప్రజలు, వాళ్ళ మధ్యలోకి పంపించమన్నప్పుడు దేవుని కృప వలన దేవుడు క్రొత్తగా అప్పుడే విచారణ అయినటువంటి శృంగవృక్షానికి దేవుడు నన్ను అక్కడ పంపించాడు. అక్కడ లెప్రసీ పేషెంట్లతో సుమారుగా 13 సంవత్సరాలు పనిచేసి యోహాను ఫాదర్ గారి యొక్క అప్పుడే నాకు అక్కడ కనెక్ట్ అయ్యారు ఫాదర్ గారు. నేను ఎప్పుడైతే సమ్మర్లో అక్కడ ఉండేవాడిని కాదు, ఇటలీ దేశం వెళ్ళి కొంతకాలం 1-2 నెలలు ఉన్నప్పుడు యోహాను ఫాదర్ గారు శృంగవృక్షం వచ్చి పూజలు చేస్తున్నప్పుడు, ప్రసంగాలు చెప్తూ ఉన్నప్పుడు ఇప్పటికి కూడా ఇద్దరిద్దరు గురువుల్నే శృంగవృక్షంలో గుర్తుపెట్టుకుంటారు. లెప్రసీ పేషెంట్లు కూడా ఈ రోజున సరే ఇద్దరు వ్యక్తుల గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. వాళ్ళలో మొదటి వ్యక్తి యోహాను ఫాదర్ గారు, ఆ తర్వాత నేను విచారణ గురుగున్నాను కాబట్టి నా గురించి కూడా అక్కడ ప్రతిరోజు చేతులు లేనటువంటి వాళ్ళు, కాళ్ళు లేనటువంటి వాళ్ళు, అంత కూడా సీమి రక్తంతో ఉన్నటువంటి వాళ్ళు మా కొరకు ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు యోహాను ఫాదర్లో నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. నాకు చాలామంది గురువులు తెలుసు. నేను ఒకసారి ఇటలీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఫాదర్ గారి చేతిలో కొద్దిగా డబ్బులు చేతిలో పెట్టేలాగా అని ఏమన్నారు తెలుసా? ఫస్ట్ మిగతాడు ఏం చెప్తారు, పట్టుకుపోతాడు, అవును కదా. ఫాదర్ గారు ఎవరంటే, ఫాదర్ గారండి ఈ లెప్రసీ పేషెంట్స్కి భోజనానికి ఎంత ఖర్చు అవుద్దంటే నేను ఇచ్చిన డబ్బుల్లో 10,000 తీసి నాకు ఇచ్చి లెప్రసీ పేషెంట్స్కి ఫాదర్ గారు నా తరపున భోజనం పెట్టమన్నారు. అప్పటి నుండి ఆయన నా హృదయంలో ఉన్నాడు. నేను చూసినటువంటి యువ గురువులందరిలో కూడా, ఎందుకంటే నేను జర్మనీకి వెళ్ళినప్పుడల్లా 10 సంవత్సరాలు వెళ్ళేవాడిని. మనందరం అనుకుంటాం, ఎందుకు నేను కూడా ఇక్కడ బతికాను కాబట్టి, జీవించాను కాబట్టి నాకు తెలుసు. అమ్మా నిజం, సుధాకర్ ఫాదర్ గారు ఇప్పుడు వచ్చారు, విజయ్ ఫాదర్ గారు కూడా అక్కడే పనిచేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితము ఆయన ఉన్న చోట వెళ్ళి కలిసాం. వీళ్ళకి నిజంగా చెప్తున్నా, తినటానికి తిండి ఉండదు. నమ్మితే నమ్మండి, లేకపోతే నేను చెప్తున్నాను. నేను 30 సంవత్సరాల బట్టి అనుభవం, 35 సంవత్సరాలు బట్టి ఫారెన్కి వంట చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారానికో 2-3 వారానికో ఒకసారి వంట చేసుకుంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని వేడి చేసుకుని తింటారు. మనందరం అనుకుంటాం ఫాదర్ వచ్చేసారు, వీళ్ళందరూ తీసుకొచ్చేసాడు, ఏదో ఇచ్చేస్తున్నాడంటే ఏమీ లేదు. వాళ్ళు కూడా మనలాంటి క్రైస్తవులే. ఏదైనా చేస్తే ఒక 10-15 ఇస్తారు, కానీ అంత కోటీశ్వరులేం కాదు. ఎందుకంటే మన సంస్కృతిని, మన విశ్వాసాన్ని ఇవన్నీ చూడటానికి వాళ్ళు వచ్చారు. కనుక దీన్ని మనసులో పెట్టుకుని ఈరోజు చాలా గొప్ప పండుగ. ఈ పండుగని 3 రకాలుగా పిలుస్తారు. బాలయేసువును దేవాలయంలో సమర్పించబడినటువంటి పండుగనియు, శుద్ధీకరణ మాత పండుగనియు, కానుకల మాత పండుగని కూడా పిలుస్తారు. మన ఏలూరు మేత్రాసనంలో 4 మూల స్తంభాలు ఉన్నవి. ఒట్లూరు, దెందులూరు, నేను ఇప్పుడు జాలిపూడిలో పనిచేస్తున్నా, జాలిపూడి మరియు పెదపాడు. ఈరోజు దెందులూరు శుద్ధీకరణ మాత దేవాలయం పండుగ ఈరోజు ఉంది. ఈ యొక్క సందర్భంలో యోహాను ఫాదర్ గారు కూడా నాకు శృంగవృక్షంలో ఉన్నప్పుడు ఈరోజు కరెక్ట్గా ఇదే రోజున మరలా ఇప్పుడే ఇదే సమయంలో 11వ గుడికి 11వ గుడికి మాదేపల్లి దాటిన తర్వాత, మాదేపల్లి 2 సంవత్సరాల క్రితం కట్టాం. మాదేపల్లి దాటిన తర్వాత లింగారు గుడిలో ఇదే సమయంలో గుడి ఇప్పుతున్నారు, పాత గుడి రోడ్డు పక్కన. మీరు తర్వాత వెళ్ళినప్పుడు మహేశ్వరం వరకు, కలకూరు వరకు నేను ఇప్పుడు విచారణ గురుగా ఉన్నా. టవర్ ఉంది కదా అక్కడ మహేశ్వరంలో, అవునా కదా. కనుక ఇప్పుడు ఈ రోజున 11వ గుడిని నేను
డబ్బులు లేకపోయినా సరే వాళ్ళందరూ పాగర వెళ్ళిపోతారు సంవత్సరంలో, ఇక పట్టుపట్టారు కనుక నేను అన్నాను, నా దగ్గర డబ్బు లేకపోయినా సరే దేవుని శక్తితో, బాలయేసు శక్తితో ఆ దేవాలయం కూడా బాలయేసు దేవాలయము. ఈరోజు మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ శుభశర్భంలో యోహాను ఫాదర్ గారు కూడా నాకు చాలా సహాయం చేశారు కనుక నేను ఎన్ని గుళ్ళు కడుతున్నప్పుడు కూడా మీ విశ్వాసాన్ని చూసిన తర్వాత ఈరోజు ఈ నూతన దేవాలయానికి 1,00,000 రూపాయలు నేను కానుకగా సమర్పిస్తూ ఉన్నాను. 1,00,000 రూపాయలు. ఎందుకంటే ఇటుక వేస్తే దేవాలయాన్ని తొందరగా అవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఒకటి మీకు, డబ్బున్నంత మాత్రాన గుడి అవ్వదు, పేరు పలుకున్నంత మాత్రాన గుడి అవ్వదు. దేవుని శక్తి ఉండాలి, ప్రార్థనా శక్తి ఉంటేనే ఈ యొక్క గుడులు అవుతాయి. కనుక మీరు నా కొరకు నేను చేసే పనులు ఇంకా 3 గుళ్ళు, ఒక చాటపర్లో ఒక గుడి, ఒక చాటపర్లో మరియ తల్లి గుహ, తిమ్మారగూడెంలో గుడి జరుగుతుంది, కాట్లంపూడిలో ఇంకా గుడి జరుగుతుంది. ఒక సంవత్సరం క్రితము ఈ నెల 7వ తారీఖున సంవత్సరం అయింది, మాదేపల్లిలో ఒక గుడి కంప్లీట్ చేశాను. ఈరోజు మరలా 11వ గుడికి శంకుస్థాపన 6వ తారీఖున జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేయండి. ఈ ఉద్దేశాలను మనసులో పెట్టుకుని 3 మాటలు చెప్పి ముగిస్తా. ఎందుకంటే ఫారినర్స్ దగ్గర ఎక్కువ చెప్పకూడదు, ఎక్కువ చెప్పినా. ఎందుకంటే ఈ ఒట్లూరు నుంచి ఒక అతను కెత్తెడలో ప్రసంగం చెప్తే బయటకు వచ్చి అన్నాడు, స్వామి మీరు బాగా ప్రసంగం చెప్పాడు అన్నాడు. అరే ఏం చెప్పారో చెప్పమంటే స్వామి మర్చిపోయింది స్వామి అన్నాడు. కనుక ఎక్కువసేపు చెప్తే మర్చిపోతాము. 3 మాటలు. ఈ యొక్క పండుగ నుండి మన అందరము కూడా నేర్చుకోవలసినది, మరియ తల్లి జోజప్ప గారు ఏ విధముగా బాలయేసువును దేవాలయములో దేవుడికి సమర్పించారో అదే విధముగా మోషే చట్ట ప్రకారము ప్రతి ప్రథమ బిడ్డను దేవుడికి సమర్పించాలి. నేను జాలిపూడి వెళ్ళినప్పుడు, శృంగురుషులు వెళ్ళినప్పుడు, ఈరోజు ఈ ఒట్టూరులోకి చెప్తున్నాను, అమ్మా నాన్న మీరు మీ గృహముల నుండి, మీ ఇంటి నుండి ఇంటింటికి ఒక గురువును, ఒక అమ్మగారిని, ఒక ఉపదేశిని దేవుడికి సమర్పించాలి. ఇది ఈరోజు మన పండుగ ఇచ్చేటువంటి సందేశము. మొదటి సందేశము, మరియ తల్లిని జోజప్ప గారు ఏ విధంగా అయితే ఏకైక కుమారుని దేవుడికి సమర్పించారో మన బిడ్డలను కూడా దేవుని సేవకు, దేవుని యొక్క రాజ్యాన్ని, ఒకానొకప్పుడు పిఏఎంఏ గురువులు, మన పిఏఎంఏ గురువులు ఈ ప్రాంతమంతా వచ్చి తమ దేశాన్ని, తమ ఇల్లుని అన్నీ విడిచిపెట్టి ఇక్కడ ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్యాన్ని బోధించి దేవాలయాలు నిర్మించి మనందరికీ జ్ఞానస్థానం ఇచ్చి సంఘాలు నిర్మించారో మనము కూడా మన బిడ్డలను ఒక్కొక్కరిని, ఒక అమ్మాయిని అమ్మగారుగా, ఒక అబ్బాయిని గురువుగా, ఒక అబ్బాయిని ఉపదేశిగా దేవుడికి సమర్పించాలని ఈ ఆదివారము ఈ పండుగ మనకు తెలియచేస్తుంది. 2వ సందేశం ఏమిటంటే, ఈ దేవాలయములో ఈరోజు సమర్పించబడినటువంటి ఈ బాలయేసువు ఆయన ఎవరంటే, మనమందరము కూడా క్రిస్మస్ పండుగ రోజు విన్నాము. యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఏమని? అంధకారములో నివసించే ప్రజల మీద ఒక వెలుగు ప్రకాశించెను. ఆయనే లోకరక్షకుడు, మెస్సయ్యా, యేసుక్రీస్తు, ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభువే ఈ రోజున దేవాలయంలో సమర్పించబడినటువంటి ఆ బాలయేసువే ఈ లోకానికి వెలుగు అని మనందరము కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఇదే సమయంలో జాలిపూడిలో ఒత్తులు తీసుకుని ఊరంతా కూడా ఊరేగిపిస్తున్నాం. ఎందుకని? కురవొత్తులతో ఊరేగిస్తూ యేసు ప్రభువు ఈ లోకానికి వెలుగు అని మనందరము కూడా సాక్ష్యము ఇవ్వాలి. అందుగురించే ఈరోజు యేసయ్య చెప్తూ ఉన్నాడేమని? లోకమునకు వెలుగును నేనే. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో, లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడువక జీవపు వెలుగును పొందును. అంటే ఏమిటి? యేసు ప్రభువు ఈ లోకానికి సత్యము, ఈ లోకానికి మార్గము, ఈ లోకానికి వెలుగు, ఈ లోకానికి జీవమని మనందరము కూడా క్రీస్తులాగా
క్రీస్తు వెలుగును పొంది క్రీస్తులాగా మనము కూడా ఈ లోకానికి వెలుగవాలి. ఇది రెండవ సందేశము ఈ పండుగ రోజున దేవుడు మనకిచ్చేది. మొట్టమొదటిది, మనము మన జీవితాన్ని, మన కుటుంబాలని దేవునికి సమర్పించాలి. రెండవది, క్రీస్తు ప్రభువు, ఈ జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, రిసీవ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ రేడియేట్ ఆన్ ద పీపుల్. యేసు ప్రభు వెలుగు తీసుకుని నీవు వెలుగయ్యి ఆ వెలుగును ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే ఆ వెలుగుతో ఎప్పుడైతే నువ్వు అలా చేసావో నీవు నిజముగా క్రైస్తవుడువు. మూడవది, ఫాదర్ గారు ముందే చెప్పారు ఇంట్రడక్షన్లో, దైవ దర్శనము. ఏదమ్మా? దైవ దర్శనం పొందాలి. ఈరోజు వృద్ధాప్యలో ఉన్నటువంటి సిమియోను, అన్నమ్మలు 89 సంవత్సరాలు ఉన్నవి. వాళ్ళు ఏం చేశారు? ఆత్మతో నింపబడి, పవిత్రాత్మతో నింపబడి, పవిత్రాత్మ శక్తితో నింపబడి వారిద్దరూ దేవాలయములో ప్రార్థనలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, ఆరాధనలు చేస్తూ వారు దేవుని నామాన్ని స్తుతించారు, దేవుని నామాన్ని ఆరాధించారు, దేవుని నామాన్ని ఘనపరిచారు. ఓపికతో వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు. ఏమని? దేవుడు చేసిన వాగ్దానాలను దేవుడు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి నమ్మినటువంటి వారికి దేవుని దర్శనం కలిగింది. ఒకరు వెతుకుని ఏమన్నాడు? ఈయనే ఈ లోకమునకు, క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్న సమస్త మానవాడికి యేసయ్య రక్షకుడు, యేసయ్య వెలుగు, యేసయ్య జీవము, యేసయ్య ఆదియును అంతమే, యేసయ్య ఆల్ఫా ఒమేగా అని వాళ్ళు ఆ దైవ దర్శనాన్ని పొంది రక్షణ పొందారు. ఏం పొందారు? రక్షణ పొందారు. సిమోను గారు చెప్తున్నారు కదా, ఈ ప్రభువే, ఈ యొక్క బాలుడే లోకానికి రక్షకుడు. అదేవిధముగా అన్నమ్మ గారు కూడా అన్ని సంవత్సరాలు కూడా విధవరాలుగా ఆమె ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు చేస్తూ ఆమె దేవుని యొక్క దర్శనాన్ని పొందింది. మనము కూడా ఈ పండుగ రోజున మనము కూడా దేవుని యొక్క దర్శనాలు పొందాలి. దేవుణ్ణి మనం కూడా మన జీవితాలకు తీసుకోవాలి. ఏ విధముగా? దివ్య సంస్కారాల ద్వారా. ఏ విధంగా? దివ్య సంస్కారాలలో మనము కూడా ఆ యేసయ్యను పొందుతాము, ఆ యేసయ్య జీవాన్ని పొందుతాము. ఎప్పుడు? జ్ఞానస్నానములో, బప్తిస్ములో మనమందరము కూడా దేవుని బిడ్డలుగా అయ్యి దేవుణ్ణి దర్శిస్తాము. పాప సంకీర్తనములో పాపాలు పోగొట్టుకున్న తర్వాత ఆ దేవుని యొక్క బలాన్ని పొందుతాము. చివరిగా అన్ని ప్రార్థనల కంటే, నువ్వు ఎన్ని కోటాలు పెట్టుకున్నా అవి ఇంతే, చిన్నవే. అన్ని ప్రార్థనల కంటే పెద్ద ప్రార్థన దివ్య పూజాబలి ప్రార్థన. ఇది దివ్య పూజాబలి. అందుగురించే వాటికన్ కౌన్సిల్ ఒక మాట చెప్తుంది, హోలీ మాస్, హోలీ యూకరిస్ట్ ఈజ్ ద సెంటర్ అండ్ సమిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఇది అర్థం ఏమిటి? దివ్య పూజాబలి అన్ని మన క్రైస్తవులందరూ కూడా మన జీవితాలకి పునాది లాంటిది, గుండెకాయ లాంటిది. పూజా బలి లేనట్లయితే మనకు మన జీవితాలు ముందుకు సాగవు. అందుగురించే దివ్య పూజా బలి అన్ని దేవాలయాల్లో ప్రతిరోజు కూడా సమర్పించబడుతుంది. కనుక మనం కూడా, ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే నా రక్తాన్ని తాగుతారో, నేను వాళ్ళ యందును వాళ్ళు నా యందును సదా జీవిస్తారని చెప్పి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య చెప్తూ ఉన్నారు. కనుక మనము కూడా ఈ దినాలలో యేసు ప్రభువుకు గుడి కట్టడమే కాదు, పోయిన ఆదివారం పట్టణం చదివాం కదా, ఎజ్రా గుడి కట్టుకున్నారు కానీ ప్రార్థన చేయట్లే, నష్టాలు వస్తున్నాయి. అప్పుడు చాలామంది ప్రజలందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థనలో, ఆరాధనలో పాల్గొవాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ జాలపూడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, మరియు యోహాను ఫాదర్ గారిని, విచారణ గురువును, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు, మరియ తల్లి, కానుకల మాత మనందరినీ 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవించాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ మనందరం కూడా ఇప్పుడు విశ్వాస సంగ్రహాన్ని వెలుపుచ్చుదాము. పరలోకమును సృష్టించిన సరస్వతి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను.
పోన్స్ పిలాతుని అధికారంకు లోనై పాటుకున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వార్ల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మనందరూ కూడా చేతులు జోడిస్తాం, కళ్ళు మూసుకొని ఈనాడు దివ్య బాలజేసును దేవాలయంలో కానుకగా సమర్పించిన ఆ గొప్ప పండుగను కొనియాడుచుండగా, కానుక మాదా పండుగను మనం కొనియాడుచుండగా, ఫాదర్ గారి ప్రసంగంలో చెప్పిన విధముగా మనం లోకానికి వెలుగుగా ఉండి ఆ వెలుగు ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రకాశం చేయనందుకు మనం కూడా కారకుడిగా ఉండాలి. ఆ వెలుగులో సీమోను అన్నవలే మనం కూడా ప్రార్థన శక్తి మనం పొంది ఉండాలి. ఆ ప్రార్థన శక్తి ద్వారా నిరీక్షణతో దేవుడు ఒకరోజు మన మధ్యలో వస్తారు, వచ్చినప్పుడు మనకు రక్షణ కలుగుతాయి అనబడిన ఉద్దేశం కలిగి ఇజ్రాయెల్ విముక్తుడకై ఇజ్రాయెల్ను ఒక విడుదల కోసం, ఇజ్రాయెల్ను ఒక రక్షణ కోసం ఎదురు చూసినట్టు మన యొక్క జీవితంలో విడుదల, దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క దీవెనలు మనపై ఉండాలని మన యొక్క ప్రార్థనలు, మనవిలు దేవుని యొక్క పాదములు పెట్టి ప్రార్థిస్తాం. విశ్వ శ్రీసభ నాయకులుగా ఉన్న మా పరిశుద్ధ పాపుగారిని, మా జేరా పీఠాధిపతులను, గురువులను, సిస్టర్స్లను, ఉపదేశులను మీ పవిత్ర పాదముల చెంత సమర్పించున్నాము. వారు చేసే మీ సేవలో అందరూ తోడుగా నీడుగా ఉండాలని, మీ జ్ఞానములు నిండి నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరిశుద్ధ తండ్రి, మా దేశాన్ని, రాష్ట్రాన్ని మీకు సమర్పించుచున్నాము. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను దీవించి ప్రజలను పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేసి స్వార్థం విడనాడి ప్రజలు ఒకే తాటిపై నడిపించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ నిరంతర స్తుతిపాత్రుడా, మా సంఘంలో ఉన్న చిన్నారి బిడ్డలను, యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాము. మరి ఆ బాలయేసును దేవాలయంలో కానుకగా అర్పించారో మా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలను నీకు కానుకగా సమర్పించే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి, నీ ద్రాక్ష తోటలో మమ్ము కూడా వాడుకోమని, మా యవ్వన బిడ్డలను మనస్సును మార్చమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య కాపరి, ఈరోజు ప్రత్యేక విధంగా ఈరోజు దివ్య పూజలో పాల్గొన్నటువంటి జర్మనీ నుంచి వచ్చినటువంటి విదేశీయులను ఆశీర్వదించండి. తండ్రి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వారు చేసే ప్రతి పనిలో తోడు నీడుగా ఉండండి. వారు చేసే ప్రయాణంలో తోడుగా ఉండి వారిని ఇక్కడికి తీసుకువచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ ఇంజమాల యోహాన్ గారిని ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వారిని కాపాడమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా విచారణను మీకు సమర్పిస్తున్నాము. విచారణలో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యం దయచేసి వారు చేసే ప్రతి పనిలో తోడు నీడుగా ఉండండి. తండ్రి, అదేవిధంగా మా నూతన దేవాలయ నిర్మాణం కోసం ప్రార్థిస్తున్నాము. తండ్రి, దేవాలయ నిర్మాణానికి కావలసిన ఆత్మీయ, ఆర్థిక, శారీరక సహాయములు దయచేసి నీ ప్రేమరాజ్యాన్ని ఇలలో స్థాపించుకునే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు మా తల్లి శ్రీ సభ వరల్డ్ కాన్సక్రేటెడ్ డే అని ప్రతి ఒక్క ఎవరైతే దేవుని యొక్క సేవకు తనను తాను అంకితం చేసి ఉన్నారో ప్రతి ఒక్క పీఠాధిపతి, జగద్గురువులు, మఠకన్యలు, గురువులు అందరినీ ఒక ఆరోగ్యాన్ని కోసమును, వారు చేస్తున్న వేద వ్యాప్తి ప్రచారం కోసమును, వారిని యొక్క తల్లి, తండ్రి, వారి పుట్టిల్లు అన్నిటిని కూడా వదిలి దేవుని యొక్క సేవలో ఎదుగుతున్న ప్రతి ఒక్క సమయంలో వారికి జరుగుతున్న ఇబ్బందులు, కష్టాలు, హింసాలు అన్నిటినీ కూడా మీరు తొలగించి మీ పవిత్ర ఆత్మతో నింపి ఆనాడు సీమోనుకును, అన్నావుకును వారి నిరీక్షణను ఎలా రక్షణముగా మార్చావో అలాగే వారు చేస్తున్న పనిలో మీరు వారికి తోడు నీడుగా ఉండి
వారందరినీ నడిపించుకొని ఓ ప్రభువా మా ప్రార్థనలు ఆలకింపుము. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన యొక్క సొంత అవసరముల కోసం కొద్దిసేపు నిశ్శబ్దంగా మౌనంగా ఉండి ప్రార్థిస్తాం. వీటిని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అమ్మా త్వరగా లేచి రండి, టైం అవుతుంది. ప్లీజ్ త్వరగా లేచి రండి. ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెనా ప్రభుల చేయవడి గౌరిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము తన వశము చేసెదా ప్రభుని చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును సమర్పింతును వినయపూరిత స్తుతిని ప్రభువు చేరగా ప్రథమ ఫలము ప్రణుతి గణము సమర్పింతును ప్రథమ ఫలము ప్రణుతి గణము పరిణతి నుండి మానసం వికసిత హృదయ కుసుమం అంకితం మానవ సేవకు అర్పింతుమయా మీ పూజకు అర్పింతుమయా మీ పూజకు పరిణతి నుండి మానసం వికసిత హృదయ కుసుమం అంకితం మానవ సేవకు
దినం దినా మానసం వికసిత హృదయ కుసుమం అంకితం మానవ సేవకు అర్పింతుమయా నీ పూజకు అర్పింతుమయా నీ పూజకు పరిణదినం దినా మానసం వికసిత హృదయ కుసుమం సేవలు వలచిన దీనులము ప్రేమను పంచునే మాధేయం సేవలు వలచిన దీనులము ప్రేమను పంచునే మాధేయం సమతా మమతలు ప్రాణముగా సమతా మమతలు ప్రాణముగా మనుగడ మాకు నీయుమా దినా మానసం వికసిత హృదయ కుసుమం అంకితం మానవ సేవకు అర్పింతుమయా నీ పూజకు అర్పింతుమయా నీ పూజకు పరిణదినం దినా మానవ సేవకు అర్పింతుమయా నీ పూజకు అర్పింతుమయా నీ పూజకు పరిణదినం దినా మానసం వికసిత హృదయ కుసుమం Nach dem Gebet heilig singen, heilig, heilig. Sanctus werden wir singen, aber ich sage dir, సహోదరి సహోదరులారా మీరును అర్పించి పవిత్ర బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. స్థితి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు వాళ్ళు పాడతారు, తర్వాత మన తెలుగులో కూడా పాడతాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నేడు నీ శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణము నీకు ప్రీతికరముగా నుండవలని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవమును వసుగుటకు కొరకు నీ జనితైక కుమారుడు నిష్కళంక గొర్రె పిల్లవలె నీ ఆలయములో కానుకగా అర్పింపబడవలనని నీవు చిత్తగించితివి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్నాము, కరుణతో చూడుమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను
దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షకుని కాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము నీ ప్రస్తుతి చెయ్యుట ఎట్లనగా, నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదులు నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిశులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారమూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదం, మీ ఉత్థానము చాటెదం. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము.
ఘనమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచుమేమో. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచు నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మిమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పురుత జోజప్ప గారితోనూ సకల పుణ్యంతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనిచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరితో నీవు సంపాదించుకున్న వాళ్ళందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖంలో చేరి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపము. దయగల తండ్రి, మరి దశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా కొమ్మిని ఫ్రాన్సిస్, మరియరాజు, అలీన కుమారి, రకేలమ్మ, గుజ్జుల విశ్రాంతమ్మ, లంకపల్లి వెంకటేశ్వరరావు, మార్తమ్మ, కోటయ్య, మల్లపు జ్ఞానం, కటాక్షమ్మ, అన్నవరపు రత్నమ్మ, ఏలయ్య, బత్తుల బాలస్వామి, మరియమ్మ, అజ్ఞాతమ్మ, కుంటం మరియమ్మ, కుంటం మరియన్న, పరిసే చిన్నప్ప, చిన్న అంతోని, వారందరినీ నీ ప్రేమతో ఈ లోకంలో వచ్చిన వారందరినీ నీ ప్రేమతో వీక్షింపము. దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతోనే గమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దీపముతో
werden. Unser tägliches Brot gib uns heute und vergib uns unsere Schuld, wie auch wir vergeben unseren Schuldigern. Und führe uns nicht in Versuchung, sondern erlöse uns von den Bösen. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను నుండునుగాక. Gibt einander ein Zeichen des Friedens und der Versöhnung. దేవుని యొక్క సమాధానం ఒకరిలో ఒకరు తెలుపుకుందాం. గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మాకు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మాకు దయ చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము, సమాధానము దయచేయండి. మాకు సమాధానము, సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించువాడు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము, వినవార వీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన ఆరోగ్యము పొందుదును, ఆరోగ్యము పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనలకు నిత్య జీవితము ప్రసాదించునుగాక. ఆమేన్. ఉత్తమ స్థాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని స్వరూపులే ఉండటం వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించు దివ్యమైన విందు, ధన్యమైన విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. దివ్యమైన విందు, ధన్యమైన విందు, రమ్యమైన విందు, నా యేసు ప్రేమ విందు. మానవాళి విందు, మధురమైన విందు, అమర రుచుల విందు, స్వర్గ సిరుల విందు,
దివ్యమైన విందు ధన్యమైన విందు రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు మానవాళి విందు మధురమైన విందు అమర రుచుల విందు స్వర్గ సిరుల విందు మానవాళి విందు మధురమైన విందు అమర రుచుల విందు స్వర్గ సిరుల విందు తరలి రండి భక్తులారా తరలి రండి స్నేహితులారా తరలి రండి భక్తులారా తరలి రండి స్నేహితులారా జీవమిచ్చే శ్రీక్రీస్తు త్యాగవిందు సత్య పదము చూపే మనకు యేసు స్నేహ విందు మోక్షపురిని చూపే ఈ అమర జీవి విందు ఆత్మబలము కూర్చే మనకు సేద తీర్చు విందు నదినేలే స్నేహితుడే మన శాంతి దాతలే భువినేలే ప్రియ విభుడే మన కాంతి దాతలే మదినేలే స్నేహితుడే మన శాంతి దాతలే భువినేలే ప్రియ విభుడే మన కాంతి దాతలే తరలి రండి భక్తులారా తరలి రండి స్నేహితులారా తరలి రండి భక్తులారా తరలి రండి స్నేహితులారా దివ్యమైన విందు రమ్యమైన విందు రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు దివ్యమైన విందు రమ్యమైన విందు రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు మానవాళి విందు మధురమైన విందు అమర రుచుల విందు స్వర్గ సిరుల విందు మానవాళి విందు మధురమైన విందు అమర రుచుల విందు స్వర్గ సిరుల విందు తరలి రండి భక్తులారా తరలి రండి స్నేహితులారా తరలి రండి భక్తులారా తరలి రండి స్నేహితులారా చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చూచుచు నీ ప్రేమ సహాయక గురువు క్రీస్తురాజు ఫాదర్ గారికి బ్రదర్ గారికి మన సంఘంలో పనిచేస్తూ ఉన్నటువంటి అమ్మగారులకు మరి ఈ రోజున ప్రత్యేకంగా నా కోరిక మేరకు తన విచారణలో ఆదివారం మన ఒట్లూరు లాగానే గొప్ప
పూజ జరుగుతూ ఉంది జాలిపూడిలో. అయినప్పటికీ కూడా నా కోసం ప్రత్యేక విధంగా అక్కడ వేరే ఫాదర్ గారికి అప్పచెప్పి తన బాధ్యతని నాతో కలిసి ఈ పవిత్ర పూజలో పాల్గొంటూ గొప్ప ప్రసంగాన్ని అందించినటువంటి మన ప్రియతమ గురువు తోట యాంథనీ ఫాదర్ గారికి మరియు మన యొక్క విజయ్ ఫాదర్ గారు ప్రత్యేకంగా ఆయన వెళ్ళిపోవాలైనప్పటికీ కూడా సమయాన్ని తీసుకుని నా కోసం ఇక్కడ ఉన్నందుకు, ఈ పూజలో పాల్గొన్నందుకు మన గ్రామంలో ఉన్నటువంటి మరి వాసంతి సిస్టర్ గారికి, అన్ని సభల వారికి, పెద్దలకు, పెనులకు, యువకులకు, వత్తాసుకరులకు, ముఖ్యంగా ఈ రోజున చక్కనైనటువంటి నృత్యాన్ని చేసినటువంటి మరి సువన్ రాజ్ అన్నయ్య గారి పిల్లలకు, మరి కోలాటం ఆడుకుంటూ ఆ రోడ్డు మీద నుంచి చక్కగా వచ్చినటువంటి అందరి స్త్రీలకు ఈ చక్కగా వారికి స్వాగతాన్ని పలికి ఎంతో వాళ్ళని ఉత్తేజపరిచి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన యొక్క విధానాన్ని మన నాట్యాల ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఈ పవిత్ర పూజాబలి ద్వారా తెలియచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఫాదర్ గారు చెప్పిన వెంటనే సన్నీ స్టూడియోస్ వచ్చి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వీడియో చేస్తూ ఉన్నటువంటి మీకు ప్రత్యేకంగా సన్నీ స్టూడియో బృందానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఆశ్చర్యం కలిగింది, మనకి యువకులు ఎంతో శ్రద్ధని మరి రోజు వాళ్ళ సహోదరులు బృందం అంతా కూడా నేను కూడా మంచి పాటలు నేర్చుకొని ఈరోజు పూజా బలులో గానాన్ని వినిపించినటువంటి వాళ్ళకి మన గొప్పతనం వాళ్ళకి చాలామంది తెలిసినట్టు ఉంది. వాళ్ళు ఎక్కువసేపు అరగంటే పూజ ఆదివారం మా దగ్గర, కానీ 2 గంటల వాళ్ళు చక్కగా దండలు కూడా తీయకుండా కూర్చున్నారు వాళ్ళు. మరి అంటే వాళ్ళకి ఇంకా సంబరంగా ఉందన్నమాట. So ich möchte mich bei euch bedanken, meine lieben Freunde, dass ihr Zeit genommen habt zum heutigen Festgottesdienst, ein Festgottesdienst der Hoffnung, ein Fest des Lichtes, ein Fest der Begegnung. Simeon und Hannah gekommen in die Kirche oder dort damals im Tempel auf Jesus Kind gewartet. Und zum Schluss, als 87 Jahre alt war sie, Christus gesehen. Wir sollten auch eine Hoffnung haben. Wir sollten auch in unserem Leben das Licht Jesus erhalten. Darum, wenn jemand verstorben ist, sagen wir, O Herr, gib hier oder ihm die ewige Ruhe oder ewige Licht. Das ist ein Lichtfest heute. Wir haben eigentlich in unserer Pfarrkirche dort alle Kerzen geweiht und haben wir Vorstellungsgottesdienste für die Kinder oder Extrakommunalkinder haben immer. Aber heute, die Kerzenweihe wird stattfindet später in unserer Heimatpfarrkirche. Ich bedanke mich bei euch für euer Kommen und Frau Fenzel auch für Gestaltung des Gottesdienstes mit einer Melodie oder Gesang und alles war ganz schön, freut uns sehr. Anschließend machen wir eine kleine Ehrung hier. Ich bitte euch nach dem Schlussgebet und Segen vorkommen und meine Mutter, Frau Injumala Lurdema, möchte gern euch ein bisschen etwas ehren mit einem Schal, eine Girlande und etwas Kleinigkeiten, sie möchte euch schenken. Vielen Dank dafür. Vielleicht Martin, hast du etwas gesammelt, hast du gesagt, du kannst gleich zählen und bring zu mir. Wir können gleich geben dem Pfarrer, mein Heimatpfarrer Assisi ist hier. Du kannst so sagen, wie viel Euro hast du gesammelt, das können wir auch abgeben, damit er weiß Bescheid, wie viel und so. Und es wird für einen guten Zweck, weißt du schon, rechten Seite für mich, linken Seite für euch, eine große Kirche ist gebaut für uns. Hast du schon gesehen, hier so alt ist die Kirche. Es ist schon von Missionaren aus Italien oder Mailand, wurde es 1907 gebaut und nach 10 Jahren arme Leute damals haben kein Essen oder gar nichts gehabt und sie haben viel gearbeitet und gebaut die Kirche. Und es ist schon 100 Jahre geworden. Habt ihr schon gesehen, es ist so, irgendwann fällt runter. Wenn es regnet, ist es schlecht geworden und unsere Leute sind mehr geworden und sie können einfach nicht mehr hier sitzen. Es ist so eng und viele Menschen stehen aus der Kirche und teilnehmen in die Gottesdienst oder in die Messe. Deswegen unser Pfarrer oder Kirchenverwaltung und Pfarrgemeinderat haben wir nichts mehr, weil kein Geld gibt. Deswegen, sie haben schon ein bisschen Spender oder Sponsoren ganz Welt gefragt oder von unseren Leuten auch haben etwas schon gegeben, ein bisschen gesammelt. Ich habe auch damals schon etwas gegeben und heutige Sammlung auch geht auf diesem Zweck für die Kirchenaufbau oder neue Kirche
als schon begonnen nach dem Mittagessen sehen wir hier. Und heute gern eure Spende freut mich sehr, dass du schon vorbereitet hast. Das geht zu unserem Pfarrer, nicht für persönlichen Zweck, aber für die neue Kirche. Vielen Dank dafür. Und thank you Father Tota Anthony und Father Assisi మీ యొక్క చక్కనైనటువంటి మాటలో ఫాదర్ గారు అసిసి గారు నేను చెప్పే మా ప్రజలతో వస్తామంటాం కానీ ఆయన ఎప్పుడో సిద్ధపాటు చేసి ఫాదర్ మీరు చక్కగా రండి అన్నీ చేయండి అన్నారు. ఆయన ఒకే మాట చెప్తారు, ఒకే కార్యాన్ని చేస్తారు. ఒక మాట చెప్పి ఇంకోటి చేయరు. చక్కగా ఫాదర్ గారు మంచి సువార్థికుడు, సంఘాన్ని జీవంగా ఉంచుతూ ఉన్నాడు. అందుకని మన అసిసి ఫాదర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఎంత ఓపికతో ఎక్కువసేపు అయినప్పటికీ కూడా కూర్చొని శ్రద్ధగా గురువులు చెప్పే మాటలు విన్నారు, తర్వాత పాటలు విన్నారు, పాటలు కూడా పాడారు. అన్ని సభల వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీకోసం కూడా చప్పట్లు కొట్టుకోండి. Möchtest du gleich abgeben oder dürfen wir warten? Magst du gleich geben oder nach dem Segen? Ja? Gut. Father గారు మాట్లాడు. కృష్ణాదినంత మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన విచారణకు ఎంతో ఆనందకరమైన సంతోషకరమైన ఒక శుభదినం. ఎందుకనగా మన యోహాను వారు గారు, నేను అయితే వీఆర్ ఆల్వేస్ గుడ్ ఫ్రెండ్స్. ఐ నో ఫాదర్ యోహాన్ గారు. ఇఫ్ ఈ సెలబ్రేటింగ్ 15th year of his priestly ordination anniversary, I am also celebrating 15 years of my ordination anniversary. We are all companions. So, just to say one word in German, I will say in English. So this is the old and historical church in the RCM Diocese of Eluru. Es ist eine uralte Kirche in der Diözese Eluru, Indien, Andhra Pradesh. It is the 107th year that we are going to celebrate our feast on February 19th to 28th. Am Ende dieser Monat, 28. Februar, werden wir 117-jährige Kirchweihe und Jubiläum. So we, the people of Vatlur parish and the sisters and all the boys and youth and all the children, we cordially invited you and we cordially hosted you this small, simple liturgical celebration. We express our note of thanks and love and hospitality to you. So im Namen der Pfarrei und Kinder und alle Pfarrgemeinderatmitglieder und allen Vereinen hier, ich möchte mich bei euch bedanken und danken für eure Unterstützung und für eure Kommen oder Spende und alles. Ihr habt so viel Zeit genommen und in diesem Gottesdienst mit uns geblieben. We know that your mass will be very short and sweet. Our liturgy will be long and lengthy. So eigentlich bei euch, die Kirche dauert nicht so lang, halbe Stunde oder 3/4 oder manchmal eine gute Stunde, aber hier 2 Stunden oder mehr. If we would have bothered you, we are extremely sorry for the inconvenience that we made. Falls es ein bisschen langweilig ist oder etwas, bitte entschuldige mich. And also since we are very congested, we are constructing a new church. I think Father was telling already in his simple thanksgiving, act of thanksgiving. So please pray for us, and if it is possible, do help us. So sind eine kleine Gemeinde, aber Menschen sind groß, aber wirtschaftlich sind wir nicht so reich. Und es ist nicht genug für unsere Leute. Gläubigen sind mehr geworden in unserer Pfarrei. Damals waren ganz wenige Leute, aber jeder hat Familie und viele Generationen gekommen. Und jetzt die Kirche ist nicht genug. Darum haben wir auch eine neue Kirche hier begonnen. Ein bisschen Baustelle gibt schon. Falls es geht oder wenn jemand will, bitte unterstützen Sie uns. Thank you very much for your gracious presence over here. Ich danke ganz herzlich für eure Präsenz und Teilnahme hier zum heutigen Gottesdienst, auch Ihre Kommen in die Kirche und unsere Gemeinde. Thank you, Father. Thank you, dear Father. కృష్ణాదినంత మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సాయంత్రము ఫీస్ట్ కమిటీ మెంబర్స్కి ఈనాడు కొద్దిగా చిన్న మీటింగ్ ఉండదు. దయచేసి వారందరూ కూడా నేను వాళ్ళకి సన్మానం చేస్తాను.
సో అలసిపోయలేదు అనుకున్న వాళ్ళు చక్కగా కూర్చోండి, చూడండి, వాళ్ళతో ఫోటోలు దిగండి, సెల్ఫీలు తీసుకోండి, తర్వాత వీడియో తీసుకోండి, టిక్టాక్లో పెట్టుకోండి, యూట్యూబ్లో పెట్టుకోండి, లేదా ఫేస్బుక్లో పెట్టుకోండి. అందమైన వాళ్ళు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మన కోసం వచ్చారు కాబట్టి పూజ అయిపోద్ది. ఎందుకంటే కొంతమంది అలసిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే మీ ఇష్టం. యువకులు ఉత్సాహంగా ఉండి వాళ్ళని ఉత్తేజపరచండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కరుణారగాంచి అతనిని ఆహ్వానించు వరకు సిమియోను మరణము చవి చూడడని నీ వాగ్దానము చేసితివి. తొదకు అతని నిరీక్షను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన ప్రసాదము ద్వారా మా యందు నీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేము రక్షకుని కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Der Herr sei mit euch. Er segne euch, behüte der allmächtige Gott, der Vater und der Sohn und der Heilige Geist. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో వర్ధిల్లండి. సర్వేశ్వరునికి వందనములు. వీలున్నవారు దయచేసి కూర్చోండి, మిగతా వాళ్ళు ప్లీజ్. Ich bitte euch alle vorkommen. Es gibt eine kleine సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన పోదాము. సువార్త చెప్పబోదాము. అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఇక్కడ పోదాము. సువార్త చాటింప సాగిపోదాము. అక్కడికి పోదాం, ఇక్కడ పోదాం, ఇక్కడ పోదాము. సువార్త చాటింప సాగిపోదాము. పోదాము పోదాము పైన పోదాము. సువార్త చెప్పబోదాము. పోదాము పోదాము పైన పోదాము. సువార్త చెప్పబోదాము. పరిశుద్ధతే మన సొంత జగండి. ఆ జాతి ఈ జాతి ఏ జాతండి. సభోళ్ళు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు దయచేసి ముందుకు రండి. సమయం అయ్యమ్మ లేచురా. ఎక్కడ మీ సభ్యులు ఇద్దరు వెళ్ళమ్మ. కోడల మీరు సభ్యులు రామ. ఎవరో మీరు రండి, లేచి రామ. ఎవరు గుణాల గురువు సెంట్ జోసెఫ్ గురు అయిపోయిందా? జీవనప్పుడు వెంచంతే పార్కు సభ్యులు ఇద్దరు రండి. లేచిరా, వెళ్ళి సన్మానించి ఇంకెవరున్నారు? ఏ కనుకుందామా? ఇంకా పెద్దలు అయిపోయిందా? అయిపోయిందా?
Father, మీరందరూ బయటికి రండి అమ్మా, మీరు కూడా బయటికి రండి. Father, Father, మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఎంతో అసలు మీ యొక్క ఈ సన్మానాలకు కానీ మీరు వేసినటువంటి డాన్సులు కానీ మీరు చూపించినటువంటి ప్రేమకు కానీ అసలు మాకు మాటలు రావడం లేదు. మేము చాలా ముగ్గురమయ్యామంటున్నాం. an deinen Mann und deine Familie auch für die Geschenke. Alle Leute Wortgemeinde. Wir geben eine kleine Spende heute, wie Johann schon angekündigt hat. Aber ich kann mit Sicherheit versprechen, dass wir auch noch in naher Zukunft was für den Neubau unterstützt werden. So, er ist schon von Bürgermeister, now we present time. మేము ఎక్కువ డబ్బులు తెచ్చుకోలేదు కాబట్టి ఏదో పిక్నిక్ వచ్చిన తర్వాత చూడడానికి దారిలో డబ్బులు కావాలి అయిపోతుంది. కాకపోతే ఈ రోజు మేము ఏదో చిన్న గుళ్ళో మీరు చందాయాలంటే మేము చందాయాలనుకున్నాము. కొంచెం ఆ చందా మేము ఇస్తున్నాము, అక్కడ కుదిరితే మేము భవిష్యత్తులో సహాయం చేస్తామంటారు. అవి 450 యూరోలు అంటే 40,000 రూపాయలు ఇచ్చారు. దరిదాపు 50,000 రూపాయలు నేను ఈ రోజు మీ గుడికి ఇస్తున్నాను. కొత్త గుడికి భవిష్యత్తులో ఒకవేళ నాకు పరిస్థితులు అనుకూలించినప్పుడు మాకు మరి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి కదా, చాలా చాలా అద్భుతాలు చెప్పారు. వాళ్ళు మళ్ళాంటి కుటుంబస్తులే పద్ధతిగా కొంచెం కొంచెం దాచుకుని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ పిల్లలు చూడాలి కదా. కాబట్టి మనం పద్దాగా సహాయం చేస్తే పద్దాగా సహాయం అంటే నాకు అవమానంగా అటు అంతే. కాబట్టి చూస్తామని చెప్పారు. Herzlichen Dank für den Gottesdienst. Schöne Gestaltung. Die Rosen ist gar nicht so genau. అందరూ అసలు చాలా అద్భుతంగా ఉంది. పూజ మాత్రం అంటారు. Und jetzt auch hoffentlich ein paar schöne Stunden in euren Reisen. Herzlichen Dank. Thank you very much. మీ అందరికీ నా కృతజ్ఞతలు. మేము కొంతసేపు ఇక్కడ గుడి చుట్టూరు కూడా మేము చూస్తాము అని చెప్తున్నారు. కాబట్టి చాలా సంతోషం. వీళ్ళు కొంచెం బీకేప్ లైఫ్ క్లియర్ కానీ ఏమంటుంది ఏమైనా స్మార్ట్ ఉంటుంది బాగా దానికి ఏం లేదు పెట్టాలి స్మార్ట్ ఓకే వీళ్ళు